ఇంక రెండో విషయానికి వస్తే కలెక్టర్ గారికి పొదలకూరు మండలం మరుపూరు గ్రామస్తులు ఒక అర్జీ పెట్టుకున్నారు. ఈ అర్జీ ఏ డేట్ని పెట్టుకున్నారంటే 19 జనవరి. సో ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఏమని పెట్టుకున్నారంటే మరుపూరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఇస్కాన్ సిటీ 2 అని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ వేసేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 ఎకరాల పొలం, పశువులు మేసేటటువంటి నీటి కుంట, దానికి వెళ్ళేటటువంటి డొంక మొత్తం కలిపి 8 ఎకరాల నుంచి 9 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైపోతుంది. దీనికి సంబంధించి 30 మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ల అర్జీ ఇస్తే ప్రభుత్వ పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ విధంగా ఆర్చిలు కట్టి గోడలు కట్టి అదేదో వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినట్టుగా వెంచర్లు వేస్తుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి అధికార పార్టీ నాయకుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే మనం ప్రతిపక్ష నాయకుడు ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో చీమ చిటుకు కన్నా ఊగిపోతారు, ఆవేశాలు వస్తాయి. కాబట్టి ఆయన కూడా స్పందించలేదు. దేనికి స్పందించలేదు అని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇంత అసమర్థుడా? మీకు గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే కనీసం మీ తహసీల్దారు ఈ రోజుకి కూడా దాని మీద చర్యలు తీసుకోలేకపోతున్నాడు. ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జి బళ్ళ హరి గారికి ఆ గ్రామంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ సోదరులు, బంధువులు ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కైపోయారు, పశువులు మేత మేసేటటువంటి నీళ్లు తాగేది అడవుల్లోకి వెళ్ళి అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి, ఈరోజు దానికి కాస్త గేటు పెట్టి ఆర్చిలు కడుతుంటే ఇటు ఆపా లెక్కల ప్రకారం